హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పు దెబ్బకు నిజం ఒప్పేసుకున్న అనామిక సాక్ష్యాలతో సహా బయటపెట్టిన కావ్య. ఇప్పుడు సీరియల్ తర్వాయి భాగంలోకి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్య అప్పు కలిసి కొటార్ మల్లేష్ను వెతుకుతూ ఉంటే ఓ తాగుబోతు వచ్చి వాళ్ళ 55 రూపీస్ ప్లీజ్ అని అడిగితే అప్పు తిడుతుంది. కానీ అప్పు మాత్రం నీ ముఖం పగులుతుందంటూ తిడుతుంది. కావ్య మాత్రం అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తుంది. మరోవైపు ఇంకా కోర్టులో రాజ్ లాయర్తో మాట్లాడుతూ అనామిక హత్య చేసి ఉండొచ్చు, ఆమె గతంలో చేసిన నేరాలు ఘోరాలు అన్నీ కూడా లాయర్ బయట పెడతాడు. దెబ్బకు అనామిక షాక్ అవుతుంది. ఆమె లాయర్ మాత్రం కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొస్తాడు. ఆమె లాయర్ మాత్రం సామంత్ మర్డర్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్తాడు. దాంతో జడ్జి అసలు నిజాలు ఏంటో కోర్టుకు తెలుస్తుంది, మీరు ఆగండి అని జడ్జి అంటాడు. మరోవైపు రాజు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్న కావ్య కొటార్ మల్లేష్ను పిలిచి ఆ రోజు ఫ్యాక్టరీ గురించి అక్కడ ఏం జరిగిందని అడుగుతుంది. ఫస్ట్ అతను చెప్పకపోగా రాజు జైల్లో ఉన్నాడు అంటే నా దేవుడు కూడా ఆ పరిస్థితికి రాకూడదు అని అక్కడ జరిగిందంతా చెప్తాను అని కొటార్ మల్లేష్ అంటాడు. దాంతో ఆ కొటార్ మల్లేష్ను కావ్య కోర్టుకు తీసుకొస్తుంది. కరెక్ట్గా జడ్జి తీర్పు చెప్పే సమయంలో అప్పు అతన్ని తీసుకురావడంతో అనామిక షాక్ అవుతుంది. నా పని అయిపోయింది అని అనామిక అనుకుంటుంది. మొదట అనామిక లాయర్ అతన్ని తప్పుడు సాక్ష్యాలు, అతన్ని తాగుబోతు అని కొటార్ మల్లేష్ గురించి అంతా కౌంటర్లేసి చెప్తుంది. నేను మోసగాడిని కాదు, తాగుబోతును మాత్రమే, ఇప్పుడు తాగలేదు అని కొటార్ మల్లేష్ చెప్తాడు. ఆ మాటలకు రాజ్ లాయర్ అసలు ఏం జరిగింది, నువ్వు అక్కడ ఎందుకున్నావు అని సాక్ష్యం ఏంటి అని అడిగితే అతను ఫోన్లో ఉన్న వీడియోను చూపిస్తాడు. అక్కడ అనామిక అడ్డంగా బుక్ అవడంతో ఆమె జడ్జి కోర్టు బోనులోకి రావాలని ఆదేశిస్తాడు అనామికను. ఇక దొరికిపోయానని ఫిక్స్ అయిన అనామిక సామంత్ ఆమెను చంపాలని చూస్తాడు. ఆమె చంపబోతే ఆమెను తప్పించుకున్నట్లు, లాస్ట్కు ప్రాణాపాల నుంచి కాపాడుకున్నట్టు, రాడ్తో కొట్టినట్టు నిజాలు చెప్పేస్తుంది. ఆమె అలా చంపిన విషయం చెప్పడంతో అక్కడ ఉన్న దుగ్గిరాల కుటుంబం సభ్యులు, కోర్టు వాళ్ళు అందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్లో జరిగిన తర్వాయి భాగం ఇది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.